పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా సంబంధించి అన్ని కూడా చేయలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంఘం ప్రత్యేక హోదా మీద పెట్టాలని ప్రజలు పదే పదే చెప్తున్నారు. ఎలా చేతగానమ్మ ఎన్ని మాటలైనా చెప్తుంది అన్నట్టుగా అంత నిజంగా నిబద్ధత ఈ రాష్ట్రం పైన ఉండుంటే 2014లో పార్లమెంటు తలుపులు మూసివేసి రాత్రి ఇలా తలుపులు మూసివేసి 11 నిమిషాల్లో ఈ రాష్ట్రాన్ని విభజించింది ఎవరు? వాళ్ళు కాదా? అప్పుడు ఈ రాష్ట్రం పైన తెలివి లేదా? తెలంగాణ వైపు మొగ్గు చూపారన్నారు. ఆ తెలంగాణ ప్రజలు అప్పుడు వాళ్ళకి ఏం చేశారు? అప్పుడు నమ్మలేదు కదా. ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంటున్నారు. అసలు ముందు కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వస్తే కదా, కేంద్రంలో అధికారంలోకి వస్తే అప్పుడు ఇస్తామంటున్నారు. వచ్చిన తర్వాత కూడా అది ఎలా ఇస్తారు? ఒక పక్క ఆర్థిక సంఘం సలహా మేరకే కదా ఇటువంటివన్నీ ప్రత్యేక హోదా కాదు అంటే ప్యాకేజీ అని చెప్పిన అప్పట్లో అనుకొని అసెంబ్లీ తీర్మానం చేసి దానికంటే మించి నిధులు ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ కూడా అంతే, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ లాగా చేతగానివన్నీ మాటలు చెప్పడము, ప్రజల్ని మభ్యపెట్టడము. ఈ రోజున వాళ్ళకి 40 సీట్ల కంటే ఎక్కువ రావు. పార్లమెంట్లో మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అధ్యక్షులే చెప్పారు, మాకు 40 సీట్ల కంటే ఎక్కువ వచ్చినట్టుగా లేవు అని. ఇంకేం చెప్తారు? కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు, ఎలాగో మేము రాము కాబట్టి ప్రజలకు అబద్ధం చెప్దాము, పాపం ప్రజలు నమ్మితే కనుక వాళ్ళని అలాగే ఎప్పట్లాగానే మోసం చేద్దాము అని. ఈరోజు ప్రత్యేక హోదా అని ఒక సెంటిమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ప్రతిసారి పార్టీలు తీసుకొస్తున్నాయి. కానీ అదే పార్టీలను మేము అదే అంటున్నాం, మీ ధైర్యం ఉంటే 3 పార్టీలు కాదు, ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదాని మాట్లాడుతున్నారు ఆ పార్టీలన్నీ రండి, ఇదే మీడియాల ముందు ఇదే ప్రజల ముందు రచ్చబండలాగా బహిరంగ చర్చ పెడతాము. మేము చెప్పింది ఏంటి, దానికి మించి చేసింది ఏమిటి, మీరు చేసిందండి. వాళ్ళకి పాలన చేత కాదు కాబట్టి ప్రజలు ఈరోజు వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు ఇటువంటి మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి